నేను ఇప్పుడైతే డ్రెస్ కటింగ్ చూపిస్తున్నానండి. చూడండి, ఇదిగోండి ఆది డ్రెస్. ఇదైతే ఇలా 4 లేయర్స్ వేసుకోవాలండి. మన సైడ్ ఇలా కుట్లు ఉండాలండి. ఆపోజిట్ ఓపెన్స్ అన్నీ అవతల సైడ్ ఉండాలి. మనకు అవతల సైడ్ ఇటు సైడ్ అన్నీ మనకు కటింగ్ లేని సైడ్ ఉండాలి. అంటే ఇలా ఓపెన్స్ అవతల సైడ్, కుట్టు సైడ్ మన సైడ్ ఉంచుకోవాలి. ఇప్పుడు చూడండి డ్రెస్ పెడుతున్నాను. ఇలాగ ఆది డ్రెస్ ఉంది కదండి, ఇలా 2 లేయర్లు వేసేసి దీనిపైన ఇలాగా వేసేసుకున్నాం. వాళ్ళైతే కొంచెం పొడవు పెట్టమన్నారండి. చూడండి ఇలా 2 లేయర్స్ వేసుకోవాలి. చూడండి మెడపాటు సేమ్. ఇక్కడ ఫస్ట్ది కుట్టు కోసం, రెండోది ఎక్స్ట్రా ఖర్చు కుడతాం కదండి దానికి. ఇక్కడ వచ్చేసి మెడ రౌండ్ కనిపిస్తుందా? ఓకే, ఇక్కడంతే సంక లూజ్ అండి. చూసుకోండి ఇది ఎలా ఉందో, ఇది ఎలా ఉందో అలా పెట్టేస్తాము. ఇక్కడ నడుము దగ్గర కుట్టు ఉంటుంది కదండి, జాయిన్ చేసి ఇలా గీత గీసుకోండి. స్ట్రైట్ ఎక్స్ట్రా ఖర్చు. మీకు అలా కావాలి, ఇంకా ఇట్లా కావాలి అంటే చూసుకోవచ్చు. ఇలా లూజు ఇలా వచ్చింది. ఇక్కడ ఎక్స్ట్రా ఖర్చు. ఇవ్వండి చూడండి, ఇక్కడ విత్ వచ్చేసి ఇవ్వండి 5 ఇంచెస్, 3 ఇంచెస్ ఇక్కడ రౌండ్కి ఇలా రౌండ్ ఇచ్చేసుకోవాలి. ఇక్కడైతే హ్యాండ్ లూజ్ ఎంత ఉందో చూపిస్తాను. మీకు ఇచ్చిన డ్రెస్ ఎంత ఉందో అంత పెట్టుకోవచ్చు. నేనైతే చూపిస్తున్నాను. ఇక్కడ 8.2 ఇంచులు ఉందండి, 8.5. ఇది 8.5 వచ్చింది. కట్ చేసేయచ్చు. ఇదైతే ఫ్రంట్ నెక్ అండి. బ్యాక్ నెక్ ఇంకా కట్ చేయలేదు. ఫ్రంట్ కంటే బ్యాక్ వచ్చి డౌన్ ఉండాలి కండి, కింద కట్ చేయాలి. అందుకని ఫ్రంట్ కట్ చేస్తే బ్యాక్ కట్ చేస్తానండి. కట్ చేస్తుంది చూడండి. ఇవన్నీ కటింగ్ చేసేద్దాం. చిన్నది కదిపితే చాలు. ఇది గీత గీసిన దగ్గర నుంచి ఇలా కట్ చేసుకోవాలి. లైనింగ్ అయినా ఒరిజినల్ అయినా ఏదో ఒకటే కట్ చేసుకోవాలండి. సారీ చెప్పడం మర్చిపోయాను. మీరు లైనింగ్ కావచ్చు, ఒరిజినల్ కావచ్చు, ఏదో ఒకటే కట్ చేసుకోవాలి. లైనింగ్ కట్ చేస్తే ఒరిజినల్ పక్కన పెట్టుకొని దీని మెజర్మెంట్తో కట్ చేసుకోవచ్చు. లేకపోతే లైనింగ్ పక్కన పెట్టేసి ఒరిజినల్ కట్ చేసుకుంటే దాని మీద వేసి కట్ చేసుకోవచ్చు. ఏదైనా ఒకటే కట్ చేయాలండి. మెడ దగ్గర నుంచి సంక రౌండ్ కట్ చేస్తుంది. ఈ ఫస్ట్ గీత వచ్చేసి ఒరిజినల్ అండి. సెకండ్ గీత కుట్టు కోసం నేను చెప్పలేదు కదా, అన్ని గీతలు గీసుకుంది ఏంటి ఇలా పిచ్చిదాల్లో గీసుకుంది అనుకుంటారు. అందుకని చూడండి, ఇదైతే టక్స్ ఇచ్చుకున్నానండి. సంక జాయింట్లు చేస్తాం కదా, ఒక పార్ట్ ఓపెన్ చేసేద్దాం. చాక్ పీస్ వేస్తే సేమ్ ప్రింట్ పడుతుందండి. పక్కన పెట్టేసి ఫ్రంట్ నెక్ అయితే ఇది గీసినట్టుగా కట్ చేసేసుకుంటాం. చాలా ఈజీగా ఉంటుందండి. 1-2 సార్లు కొంచెం ఇబ్బందిగా ఉన్నట్టు ఉంటుంది, కానీ నేర్చుకుంటే చాలా ఈజీగా ఉంటుంది. మీరు ట్రై చేస్తే జాకెట్ల కంటే, బ్లౌజుల కంటే డ్రెస్సులు కుట్టడం చాలా ఈజీనండి. అందరూ అనుకుంటారు, నేను కూడా అలా సఫర్ చేసేదాన్ని అండి. ఇప్పుడు చాలా కష్టం. అమ్మో ఏం చేస్తాం, ఇంటికాడ ఉండి ఖాళీ ఉండి అలా విసుగ్గా ఫోన్లు అలా తిరగడం ఫ్రెండ్స్తోనే కంటే ఇది చాలా బెటర్ అండి. మన వర్క్ మనం చేసుకుంటే ఏదో ఇంటి దగ్గర పిల్లలకి పాలు కానీ దేనికైనా ఖర్చు ఉపయోగించుకోవచ్చండి. ఇదిగోండి ఫ్రంట్ అయితే అయిపోయింది. పక్కన పెట్టేద్దాం. బ్యాక్ పార్ట్ ఒరిజినల్ ఇవ్వండి, ఇంత గీసింది ఇది. ఇప్పుడు ఈ టాప్ ఎలా ఉందో
పెట్టేసి కట్ చేద్దాం. చూడండి ఇలా రౌండ్గా గీసుకోవాలి. ఫ్రంట్ పట్టీ గుండి ఇక్కడ ఉండేది, బ్యాక్ పట్టీ గుండి ఈ గీత గీసాను ఇంత కింద తెచ్చారు. 2 రౌండ్ నెక్లేనండి, వాళ్ళు అదే పెట్టమన్నారు. ఫ్రంట్ బ్యాక్ కూడా ఒకటే నెక్ పెట్టమన్నారు. నేను అలానే పెట్టేశాను, వాళ్ళు చెప్పినట్టే పెట్టాలి కదండి మనం. ఇంకొండి రౌండ్ చాలా బాగా వచ్చింది. కుట్టేటప్పుడే కింద నుంచి ఓ పావించి నుంచి ఇలా వేసుకొని ఇలా కుట్టుకోవాలి. ఇప్పుడైతే మెయిన్ పార్ట్ కట్ చేద్దాం. మెయిన్ ఫ్యాబ్రిక్ ఇది ఇచ్చారు వాళ్ళు. ఇప్పుడు ఇది వేసి కట్ చేద్దాం. ఇది కూడా సేమ్ 4 లేయర్స్ వేసుకోవాలి. ఇలా 4 లేయర్స్ వేసుకోవాలి. ఇది కూడా ఈ కార్నర్స్ కిందకి వేసుకుంటే మనం కుట్టి వేయాల్సిన ఉండదండి, లేకపోతే మనం కుట్టి వేయాలి. చూసుకోండి. ఇంకోటి ఒకటి కట్ చేసిన ఫ్యాబ్రిక్ ఉంటుంది కదా, అది వేసేసి 4 లేయర్స్ వేసుకొని కట్ చేసేది. ఇలా వేసుకోవాలి. మనకి ఎంత పొడవు వాళ్ళు ఇచ్చారో పెంచమన్నా తగ్గించమన్నా ఇప్పుడే చూసుకోవాలండి. ఇది కొంచెం తగ్గించమన్నారు అంటే ఇలా కిందకి పెట్టుకోవాలి, లేదు పెంచమన్నారు అంటే ఇలా పైకి వేసుకోవాలి. వాళ్ళు నన్ను కొంచెం పెంచమన్నారండి, ఆ టాప్ కొంచెం పొట్టుగా ఉందట, అందుకని నేను పెంచాను. కొంచెం కట్ చేసేస్తున్నాను. చూడండి నీట్గా ఇలా పెట్టుకొని అయితే చేస్తానండి. ఇప్పుడైతే హ్యాండ్ కట్ చేసుకుందాం, పక్కన పెట్టేసుకుందాం. డ్రెస్లో మిగిలితాయి కదా ఈ క్లాత్, ఫ్రంట్ పొడి తీగ ఎక్స్ట్రా పీస్ ఉంటుంది కదా ఇంకా మిగిలింది. దీంతో అయితే హ్యాండ్ చూద్దాం. కుట్టు కోసం అయితే ఒక 1/4 ఇంచు, హ్యాండ్ లూజు. వాళ్ళు పెంచమంటే మీరు హైట్ కూడా పెంచుకోవచ్చు అంటే ఇలా పెట్టుకోవచ్చు, పఫ్ హ్యాండ్ పెట్టుకోవచ్చు, చిన్న బుట్ట వచ్చి పెట్టుకోవచ్చు, డిజైన్ పెట్టుకోవచ్చు, ఫుల్ హ్యాండ్స్ పెట్టుకోవచ్చు. మన క్లాత్ బట్టి వాళ్ళు ఏది పెట్టమంటే హ్యాండ్ వాళ్ళు ఇచ్చింది దాన్ని బట్టి మనం పెట్టాలండి. తనైతే ఇలాగే కుట్టామండి. ఖర్చు ఫ్రంట్ లూజ్ అది గీస్తే కనిపిస్తుంది అనుకుంటున్నాను. స్కేల్ ఉంది కదండి, మా పిల్లలు ఎక్కడ పడేశారండి, అందుకని చేతులు నాకు ఇలా అలవాటు అయిపోయింది, అందుకని ఇట్లా గీసేస్తాను నేను. ఇప్పుడు చూడండి చంక రౌండ్ చూద్దాం ఎంత పొడవు వచ్చింది. ఇక్కడికి వచ్చింది మన ఐస్టేకి లోపల ఖర్చు ఉంటుంది కదండి, ఎప్పుడైనా ఫ్యూచర్లో కానీ వాళ్ళకి ఎప్పుడైనా టైట్ అయినా యూజ్ అని ఇప్పుకుంటారు. అంతేనండి, అయిపోయింది. కటింగ్ అయితే చేద్దాం. కదలకుండా ఇలా చేసి పట్టుకుంటే ఈ గుండె అయిపోయింది. టక్స్ అయితే ఇచ్చుకుందాం. ఇక్కడ ఇలా టక్స్ ఇచ్చుకోవాలి. ఇక్కడ కూడా మనం ఎక్కడి వరకు టక్స్ ఇచ్చాము అక్కడ వరకు ఇచ్చుకోవాలి. ఇప్పుడు ఒరిజినల్ క్లాత్ ఒరిజినల్ ఎలా వేసి కట్ చేసుకోవాలండి. ఇది కూడా 2 మడతలు వేసుకోవాలండి. ఇక్కడైతే ముక్క అతుక్కోవాలండి. ఇదిగోండి ఇక్కడ పీస్ 2 అతికేసుకుంటే అయిపోతుంది. అంతే డ్రెస్ కటింగ్ అండి. ఇదిగోండి కటింగ్ అయితే అయిపోయింది. ప్యాంట్ అయితే నెక్స్ట్ వీడియోలో పెడతానండి, కటింగ్ వీడియో నేను కటింగ్ చేసి పెడతాను. చూస్తున్నాను చాలా వరకు వీడియోస్ అసలు లైక్ చేయట్లేదండి. సపోర్ట్ చేయండి ప్లీజ్. లైక్ చేయొచ్చు కదా, చూడండి ఎంత బాగా కష్టపడి కట్ చేస్తున్నాను. చూస్తున్నాను, ఒక లైక్ ఇవ్వచ్చు కదండి. మీ నుంచి కోరుకునేది ఒక లైక్, ఎప్పుడైనా ఒక సబ్స్క్రైబ్
ప్లీజ్ రిక్వెస్ట్ ఫర్ యూ సబ్స్క్రైబ్ చేయండి. బాయ్ అండి.